వన్ మోర్ వెహికల్ పెట్రోల్ చూపిస్తున్న డీజిల్ వెహికల్ ఏదైనా కావాలనుకుంటే వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వర్షన్ సార్. తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది కూడా. డీజిల్ వేరియంట్ అయినా కూడా 2012 మోడల్ 67,000 దిగింది. 485 నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఇది. సో మనకు 430 450 ఆ బడ్జెట్లో వస్తుంది బండి. ఈ వెర్నా ఫ్లూడిక్ వెహికల్ చూసారు కదా సార్, ఇది డీజిల్ వర్షన్. ఇది మైలేజ్ కూడా మీకు 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. డీజిల్ వర్షన్ సెడాన్ మోడల్ వెర్నా ఫ్లూడిక్. బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో ఉంది ఈ వెహికల్ అయితే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 485 అలా ఉంది. 430 నుంచి 450 ఆ బడ్జెట్లో వస్తుంది వెహికల్. చూసారు కదా, ఇది ఒక వెహికల్ డీజిల్ వెహికల్. వెర్నా వెహికల్ మీకు హుండా వెహికల్లో సెడాన్ మోడల్లో కొంచెం ప్రీమియం ఉండేది, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ప్లస్ ఏంటంటే నీట్ కండిషన్లో కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ చూడొచ్చు. అందులో పెట్రోల్ వర్షన్, టాప్ ఎండ్ వర్షన్, ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. ఇది వెర్నా ఫ్లూడిక్ SX వర్షన్ 2015 మోడల్, 86,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరిగింది. 6 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్. ఇది హై ఎండ్ వర్షన్ వస్తుంది సార్. అది సెకండ్ వెహికల్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు డిజైర్ బాగా డిమాండ్ ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి 2020 మోడల్ డిజైర్ పెట్రోల్ VXI వర్షన్. ఇది న్యూ వెహికల్ ఆల్మోస్ట్ 10 lakhs బడ్జెట్ వరకు ఉంటుంది. ఇది మనకు ఒక 7 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు కస్టమర్. ఇది వెహికల్ VXI వర్షన్ అండి. నీట్గా ఉంది బండి చూడండి. స్విఫ్ట్ డిజైర్ VXI వర్షన్ సార్. 2020 మోడల్, 7 lakhs ఆ బడ్జెట్ ఉంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఇది ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్, ఇది Volkswagen వెంటో. బిల్డ్ క్వాలిటీలో టాప్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, మైలేజ్ బాగా వస్తుంది. అందులో టాప్ ఎండ్ వర్షన్ కూడా. ఇది 2015 మోడల్. ఇది 620 630 ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్ వెహికల్. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఎంత నీట్ కండిషన్లో ఉందో చూడండి. బిల్డ్ క్వాలిటీలో కానీ వెంటో డీజిల్ వర్షన్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్. ఇది 2227 నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది దీనికి. సేమ్ మళ్ళీ హోండా సిటీలు కావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో, మనకు 3 lakhs లోపల కూడా నాకు సిటీ వెహికల్ కావాలి, అన్ని ఆల్టోలు ఇలా కాకుండా అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ చూడొచ్చు సార్. ఇది ఎంత నీట్ కండిషన్లో చూడండి. మెరూన్ కలర్లో ఉంటుంది బండి కూడా. కలర్ కూడా నీట్గా ఉంది. దాని తగ్గట్టు ఇంటీరియర్ కూడా నీట్గా బీజ్ కలర్లో వేయించుకోవడం జరిగింది. ఇది మొత్తం వెహికల్ అంతా ఒక్కసారి చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 360 అలా ఉంది. 3 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు సార్. ఇది పెట్రోల్ వేరియంట్ S వర్షన్ వస్తుంది. మన దగ్గర చూసిన ప్రతి వెహికల్ కూడా 100% జెన్యున్ ఉంటేనే లోపల మన యాడ్లో ఉంటుంది సార్. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలో డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి, యాక్చువల్ పెట్రోల్ ఎక్కువ చూపిస్తున్నారు, డీజిల్ మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్. 6,85,000 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. ఇది 620 630 ఆ బడ్జెట్లో మనకు వస్తుంది సార్ బండి. డీజిల్ వెహికల్. ఇది బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్, ప్యూర్ లెదర్ సీటింగ్ అంతా కూడా ఉంది. లెస్ డ్రివెన్ వెహికల్ కావాలి, కొంచెం ఎక్కువ ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, బండి నీట్ కండిషన్లో ఉండాలి, బండి కండిషన్లో ఉండాలి అనేసి అనుకున్న వాళ్ళకి ఇటు విత్ సన్ రూఫ్ 2016 మోడల్, ఓన్లీ 39,000 డ్రివెన్ హోండా సిటీ పెట్రోల్ వర్షన్ అండి. ఇది VXI విత్ ఆటోమేటిక్ వర్షన్ అనమాట. విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ వర్షన్ అనమాట. ఇది VX వర్షన్ అనేది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. మేము 6 lakhs లోపల బడ్జెట్లో చూసాం. ఇది వచ్చేసి 8 lakhs ఆ బడ్జెట్ ఉంటుందండి వెహికల్. ఇది VXI AMT. దీని తర్వాత ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సేమ్ హోండా సిటీలోనే టాప్ ఎండ్ వర్షన్. దీంట్లో VS VX అలా వస్తాయి. VX తర్వాత ZX అనేది టాప్ ఎండ్ వర్షన్. దీనికి ఏంటంటే కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి లోపల, ప్లస్ విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ZXలో కూడా టాప్ ఎండ్లో ఆటోమేటిక్ 2018 మోడల్ 17 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు ఒక 980 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. మనకి 9,80,000 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలోనే ఈరోజు అన్ని హోండా సిటీ అన్ని మల్టిపుల్ వెహికల్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది 2011 మోడల్, ఒక 350 నుంచి 4 lakhs బడ్జెట్లో వస్తుంది మనకు. హోండా సిటీ పెట్రోల్ వర్షన్ S వర్షన్. చాలా నీట్ కండిషన్ ఉంది. అయితే మరి 41 31 నెంబర్ కూడా మంచిగానే ఉంది సార్. ఇంకొక వెహికల్ చూసుకుంటే సార్ డిజైర్లో కూడా మంచి డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి. ఈ డిజైర్లో కూడా ఇదేంటంటే పెట్రోల్ వర్షన్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 2014 మోడల్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ 55,000 డ్రివెన్ వెహికల్ అండి. ఇది 5,40,000 నెగోషియబుల్ ఉంది. మనకు వచ్చేసరికి 4,50,000 నుంచి 5 lakhs మధ్య బడ్జెట్లో ఇది మనకు అవైలబిలిటీ దొరుకుతుంది. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. రెడీ టు డ్రైవెన్ ఉంటాయి మన దగ్గర ఏ వెహికల్ అయినా. ఇంకోటి తక్కువ బడ్జెట్లో వ్యాగనార్, ఫ్యామిలీకి బాగుండాలి ఇట్లా వ్యాగనార్ వెహికల్ అంటే ఇది వ్యాగనార్ 2016 మోడల్, మనకు వచ్చేసి 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. వ్యాగనార్ LXI వర్షన్. ఇది AC పవర్ స్టీరింగ్, అన్ని పవర్ విండోస్, 2 పవర్ విండోస్ వచ్చేస్తాయి. రీడింగ్ కూడా తిరిగింది 50,000, 100% జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా. గ్రే కలర్లో ఉంది వెహికల్ చూడండి. మనకు బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఒక 3 lakhs వరకు వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకు 4 lakhs నెగోషియబుల్ ఉందంటే 350 నుంచి 380 ఆ బడ్జెట్లో వస్తుంది మనకు వెహికల్ వ్యాగనార్ LXI. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంత ముందు బ్లూ కలర్ వెహికల్ ఒకటి సేమ్ ఫోర్డ్ ఫిగో పెట్టాను. బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, ప్లస్ టాప్ ఎండ్ అయి ఉండాలి, అందులో డీజిల్ మైలేజ్ బాగా రావాలనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ బాగా సజెస్టబుల్ సార్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఫోర్డ్ ఫిగో టైటానియం సేమ్ బ్లూ కలర్ పెట్టే ఇంతకుముందు 380 నెగోషియబుల్ ఉంది. 13 మోడల్ సేమ్ అదే 13 మోడల్, కాకపోతే ఇదే డైరెక్ట్ కస్టమర్ ఎర్జెన్సీ ఉంది ఆయనకి. ఏంటంటే ఆల్రెడీ ఒక కారు కొన్నాడు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండొద్దు, వెహికల్ చేంజ్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో ఇచ్చేలా ఉన్నాడు. అది తక్కువ బడ్జెట్ అంటే ఆయన చెప్పుడే 3 lakhs చెప్తున్నాడు మనకు.
అండర్ 3 lakhs బడ్జెట్లో వస్తుంది మనకు. 250 నుంచి 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. అందులో టాప్ ఎండ్ వర్షన్ బ్లాక్ కలర్ ప్రీమియం లుక్ ఉంటుంది. హై ఎండ్ వర్షన్ కాబట్టి అలైవిల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి మనకు. చూసారు సార్ బండి కూడా ఎంత నీట్ కండిషన్, బడ్జెట్ కూడా తక్కువగా ఇస్తాడు. ఇది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఈ బండికి. డీజిల్ వర్షన్, టాప్ ఎండ్ వర్షన్ వస్తుందండి ఇది. యాక్చువల్ ఫోర్డ్ వెహికల్స్ అనుకుంటే ఏంటంటే ఫోర్డ్ వెహికల్ కంపెనీ షోరూమ్ లేదు కదా, ఇండియాలో లేదు కదా షోరూమ్స్, ఎట్లా బంద్ అయింది కదా అనుకుంటారండి. ఫోర్డ్ అనే కాదు, చవర్లెట్, ఫోర్డ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక కంపెనీ వెళ్ళిపోయినప్పుడు ఒక 15 years వరకు సర్వీస్ అనేది 100% ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేస్తాయి. ఇది నార్మల్ ఎవరైనా కూడా చేస్తారు. ఇది నార్మల్ బయట మెకానికల్ ఎవరైనా కూడా రిపేర్ చేస్తారు. బయట పెద్ద పెద్ద వర్క్షాప్స్ ఉన్నాయి. దానివల్ల టెన్షనే అవసరం ఉండదు. డీజిల్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా సరే బయట అయినా కూడా సర్వీస్ దొరుకుతుంది. దానివల్ల మనకు ప్రైస్ కూడా తక్కువ వస్తుంది. ఇదే మోడల్ మనకు స్విఫ్ట్ గారు కొనాలంటే 4 lakhs బడ్జెట్ ఉంటుంది. ఇది మనకు అండర్ 3 lakhs బడ్జెట్ వస్తుందంటే ఇన్కేస్ రీసేల్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ క్వాలిటీలో మనకు కాంప్రమైజ్ అక్కర్లేదు. క్వాలిటీ నీట్గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ప్రశాంతంగా వాడుకోవచ్చు వెహికల్. అట్లా చిన్న సెగ్మెంటే కాకుండా పెద్ద పెద్ద వెహికల్స్ కూడా, పెద్ద బడ్జెట్ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. లేటెస్ట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఎంజీ హెక్టార్ అండి. హెక్టార్లో షార్ప్ ఎడిషన్ అంటే ఫుల్లీ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది మనకు. చూడండి టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ఇంటీరియర్ మనం చూసుకుందాం. ఈ వెహికల్ వేరియంట్ వచ్చి 19 మోడల్, 19 ఇయర్ ఎండింగ్ పర్చేజ్ చేశారు కస్టమరు. 2020లో రిజిస్ట్రేషన్ అయింది. అది పెట్రోల్ వర్షన్. అది 14,75,000 ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ది. షార్ప్ ఎడిషన్ ఎంజీ హెక్టార్లో. మొత్తం మీరు వచ్చి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. మొత్తం ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్ 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విత్ ఫుల్ సేఫ్టీ ఫీచర్స్. ఫ్రంట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ వస్తుంది. ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వీటికి. దీనివల్ల ఏంటంటే కస్టమర్ కంఫర్ట్స్ బాగుంటాయి అనమాట. సీటింగ్ కూడా బోత్ సీట్సింగ్ ఎలక్ట్రికల్ సీట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ విత్ ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, పానారోనిక్ సన్ రూఫ్, కంప్లీట్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. రూఫ్ కూడా బ్యాక్ వరకు ఫుల్లీ కవర్డ్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ప్రైస్ 1475 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అది 1475 కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఇది మీకు చూపిస్తా చూడండి. బూట్ స్పేస్ కూడా మంచిగా. ఇది ఎలక్ట్రికల్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనం బూట్ కూడా ఆటోమేటిక్ అదే ఉంటుంది. మళ్ళీ క్లోజింగ్ కూడా ఆటోమేటిక్ అదే చేసుకునే విధంగా ఈ విధంగా ఉంటుందండి. ఇంకా కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సార్. అది బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 liters బూట్ స్పేస్ ఉంటుంది దీనికి. ఎలక్ట్రికల్ బూట్ ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది సార్. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా కూడా 22.5 lakhs ఉంది. 22,50,000 ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 14.75 చెప్తున్నాడు. 14,75,000 చెప్తున్నాడు సార్. అది కూడా మన నెగోషియబుల్ ప్రైస్. ఇది మీరు ఒకసారి విజిట్ చేసి వెహికల్ చూడండి. తిరిగింది తక్కువ 30,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. అది పెద్ద వెహికల్లో కూడా. అలాగే కాకుండా కొన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి సార్. వింటేజ్ కార్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓల్డ్ మోడల్ అయినా ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, వింటేజ్ పెద్ద కార్ ఉండాలి, లగ్జరీగా ఉండాలి, తక్కువ బడ్జెట్లో 4 lakhs బడ్జెట్లో రావాలనుకున్నాడు ఒక వెహికల్ ఉంది. అలాంటి వాళ్ళకి వింటేజ్ కార్ కలెక్షన్స్ పెట్టి చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక వెహికల్ వచ్చింది మన దగ్గరికి. అది వీడియో చేసి చూపిస్తారండి సార్. ఇంకోటి నేను చెప్పాను కదా వింటేజ్ కార్ అనేసి. ఇది యాక్చువల్లీ హుండాయ్ సొనాటా గోల్డ్ వర్షన్. యాక్చువల్లీ 18,50,000 అలా ఉంటుంది బండి. ఇది ఓల్డ్ వర్షను. ఈవెన్ బ్లాక్ కలర్లో ప్రీమియం లగ్జరీగా ఉంది. ఈవెన్ నెంబర్తో సహా చూసుకున్నట్లయితే మీరు నెంబర్ కూడా చూడండి ఎంత ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు. AP5 all 5s అనమాట. AC 5555 సొనాటా గోల్డ్ ఎడిషన్. ఇది యాక్చువల్లీ ఈ ప్రైస్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. బెంజ్ C క్లాస్ కాంపిటీషన్ ఉండే అప్పట్లో ఈ బండి. ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. సొనాటా గోల్డ్ అంటే లగ్జరీ సెడాన్ వెహికల్ సార్. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇది కూడా యాక్చువల్లీ వేరే VIP పర్సన్ వాళ్ళ వెహికల్. ఇది నేమ్ అయి మెన్షన్ చేయొద్దు కానీ మనం వాళ్ళ కింద చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ మరీ ఓల్డ్ వింటేజ్ కార్ లాగా మన దగ్గర పెట్టారు. వాళ్ళు మేనేజర్ దాని నుంచి మన వచ్చింది, మనకు వరకు వచ్చింది. ఇది 4 lakhs ఇది ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. 4 lakhsలో ఈ బండి వస్తుంది. డీజిల్ వర్షన్, సొనాటా గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్ వర్షన్. ఇది ఫుల్లీ టాప్ అండ్ లగ్జరీ సెడాన్ వెహికల్. బ్యాక్ సైడ్ రేర్ కూడా, రేర్ సీటింగ్ కూడా ఎంత లగ్జరీస్గా ఉంటుందో చూడండి ఒకసారి. మొత్తం బూట్ స్పేస్ అయితే మాత్రం 700 liters బూట్ స్పేస్ ఉంటుంది. చాలా పెద్ద బూట్ స్పేస్. కానీ లగ్జరీ సెడాన్ మీకు వెహికల్ చూసుకున్నట్టే బ్లాక్ కలర్లో లిమిటెడ్ ఎడిషన్ ఎంత నీట్గా ఉందో చూడండి సార్ వెహికల్. ఈ 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. డైరెక్ట్ మీరు విజిట్ చేయండి. బండి నీట్ కండిషన్లో ఉంది. బండి కూడా మీకు ఫైనాన్స్ ఆప్షన్ దొరకదు. ఓల్డ్ మోడల్ వస్తుంది. 2002 మోడల్ వస్తుంది. వ్యాలిడిటీ అయితే ఉంది. ఇంకా 3 years వ్యాలిడిటీ ఉంది. మళ్ళీ కూడా రెన్యువల్ వ్యాలిడిటీ చేయించుకోవచ్చు. ఇది